నమస్తే అండి. నమస్తే అండి. సో తెలంగాణలో కాంగ్రెస్ వచ్చాక ఎలా ఉందంటారు పాలన? సో బాగానే ఉందండి. ఓకే, ఏమి నోటిఫై చేశారు మీరు ఇప్పటివరకు? ఇప్పుడు ఒక బస్సు ఫ్రీ అనే కాన్సెప్ట్ నడుస్తుంది బాగా. దీనివల్ల చాలామంది ఆటో వాళ్ళ ఉపాధి కోల్పోతున్నారు, వాళ్ళకి సరిగ్గా ఇన్కమ్ రావట్లేదు అని చాలామంది అంటున్నారు. ఇప్పుడు లోకల్లో నడిచే వాటికి వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ బిజినెస్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఒక బస్సుకి ఒక మహిళకి ఫ్రీ టికెట్ ఇస్తున్నామంటే తెలంగాణ స్టేట్ మొత్తంలో ఎక్కడైనా తిరగవచ్చు అంటే ఒక సగటు ఒక మహిళకి ఎంత పడుతుండవచ్చు? ఎంతైనా పడవచ్చు, 100 పడవచ్చు, 200 పడవచ్చు. అలాంటిది కొన్ని వేల బస్సుల్లో కొన్ని వేల మందిలో ఎక్కితే ఎంత నష్టం వస్తుంది అంటే ఈ స్కీమ్ మొత్తాన్ని వాళ్ళు ఆలోచించి పెట్టడం వెనకాల వాళ్ళకి చాలా అర్థమై ఉంటుంది. నష్టం వస్తే ఇలా చేయొచ్చు, లాభం వస్తే ఇలా చేయొచ్చు అని. ఇప్పుడు ఒక దాంట్లో నష్టం వస్తుందంటే ఇంకో దాంట్లో కవర్ చేస్తారు. ఇప్పుడు కవర్ చేసిన వాళ్ళన్నింటిలోనే అందరికీ సమానంగా పంచాలి. ఒక గవర్నమెంట్ అంటుంటేనే అట్లా ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందని అడుక్కుంటే మనం విలేజ్లో పోవాలి. ప్రజెంట్ అంటే 2 అవర్స్ కరెంట్ కట్ అవుతుంది. అంటే ఇప్పుడు 24 అవర్స్ కరెంట్ తీసుకుంటే రేపటి రోజున మనకి తగ్గిపోద్ది. సో ఈ రోజుల్లో 2 అవర్స్ కరెంట్ తీసేస్తున్నారు. సో దానికి బెనిఫిటే. ఓకే, 2 అవర్స్ లేనందువల్ల ఏమేదే కాదు. కొంతవరకు ఈ యూనిట్ వరకు ఉచితం ఉంటుంది. ఈ యూనిట్ దాటితే డబ్బులు పే చేస్తాం, అది కూడా మంచిగానే ఉన్నది. ఇంకా మళ్ళీ ఇల్లు లేని వాళ్ళు కూడా ఇల్లు ఇస్తున్నారు. ఇంతకుముందు కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు మా విలేజ్లో ఒక్క ఇల్లు కూడా రాలే. డబుల్ బెడ్రూమ్ అన్నారు. ఆ డబుల్ బెడ్రూమ్లో కూడా ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. ఇప్పుడు ఆ ఒక్క విషయం చాలదా? మనము తెలంగాణలో కాంగ్రెస్ వచ్చినప్పుడు ఎలాంటి మార్పులు జరిగాయి, రాకముందు ఏ మార్పులు జరిగాయి. ఇప్పుడు ఒక పేదవాడికి బట్ట, నీడ, ఫుడ్ అది ఇంపార్టెంట్. ఇప్పుడు నీడ లేడానికి ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పారు, అది ఇప్పుడు దాకా లేదు. వాళ్ళు ఇప్పుడు అమలు చేశారు. ఏమో వస్తాయేమో, ఎక్కింది ఇప్పుడే కదా, 1 ఇయర్ కంప్లీట్ అవ్వని తర్వాత చూద్దాం. సో అంటే కరెంట్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం రావడం ఏమన్నా? వాటర్ ప్రాబ్లం అయితే ఏం లేదు. మా విలేజ్ సైడ్ అయితే, మాది మహబూబాబాద్ జిల్లా వరంగల్, మా చోట అయితే వాటర్ ప్రాబ్లం అయితే ఏం లేదు, బాగానే ఉన్నది. మేము కూడా వ్యవసాయం చేసే ఫ్యామిలీ మాది. కాకపోతే 2 అవర్స్ కరెంట్ పోతున్న వల్ల వాళ్ళందరూ ఏమంటారు, మాకు 24 అవర్స్ కరెంట్ కావాలంటే 24 అవర్స్ కావాలంటే రేపటి రోజున ఏమిస్తారు బాబు నువ్వు? ఇప్పుడు సేవ్ చేస్తానే కదా. ఇప్పుడు చెట్టుని సేవ్ చేయాలంటారు, దాన్ని కొట్టే దాని మీద పేపర్ రాసి దాని మీద వాడతాం. కొన్ని కావాలంటే కొన్ని తగ్గించుకోవాలి అంతే. బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి కారణాలు ఏమున్నాయి? కారణాలంటే ఇప్పుడు నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను అంటే నేను చదువుకోపోవడమే. వాళ్ళు ఓడిపోవడం అంటే వాళ్ళు చేసిన పనుల వల్లనే. ఈరోజు చేసిన పనులేగా రేపటి రోజున నిన్ను డిసైడ్ చేసేది. సో అదే.